ఏనుగుపాటి కారుపాటి పొత్తు పెట్టుకునుడితోటి అటు తతిమా పాటోలే కాదు, ఇటు ఏనుగుపాటి అంటే పాయరం ఉన్నోళ్ళు కారుపాటితోటి కలిసి నడిచేటోళ్ళు కూడా బగ్గనే హట్టయ్యరట. జాతీయ రాజకీయాల్లో మల్లోపరి జోరు చూపాలనని ఎంపీ ఎలక్షన్ల కోసం ఏనుగుపాటితోటి పొత్తు పెట్టుకునుడేందో గాని కారు రిపేర్ అయ్యే తట్టున్నది. గా పొత్తు నాకు నచ్చలే అంటే నచ్చలే అని పార్టీలకెళ్ళి బయటికి పోయేటందుకు చూస్తున్నారట కొందరు లీడర్లు. సిర్పూర్ కాగజ్నగర్ పాత ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సారు ఇయాల సీఎం రేవంత్ అన్నను కలిసిండు. ఎలక్షన్లు అయిపోయి షెయ్యి పార్టీ గెలిచి రేవంత్ అన్న సీఎం అయినప్పటికెంచి ఇప్పటికీ గెలిచిన 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసిర్రు. ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యే కలితేమున్న తీయుండ్రి అని అల్కగా తీసుకోకుండ్రి. గాళ్ళందరూ కలిసింది నియోజకవర్గ అభివృద్ధి కోసమని ఆళ్ళు చెప్పిండ్రు. కానీ గీని రేవంత్ అన్నను కలిసిన దానికి కారణమైతే కేసీఆర్ సారు ప్రవీణ్ సార్ మీద కోపంతోటి ఏనుగు పార్టీతోటి కారు పార్టీ పెట్టుకున్న పొత్తును చూసి గా పొత్తు నచ్చకనే గా కారు పార్టీల ఉండబుద్ధి గాకనే ఇయాల సీఎం రేవంత్ అన్నను కలిసిండు కోనేరు కోనప్ప సారు. మొన్నటి ఎలక్షన్ల ఏనుగు పార్టీకెంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు, కారు పార్టీకెంచి కోనేరు కోనప్ప సారు పోటీ చేసిర్రు. అయితే పువ్వు పార్టీకెంచి పోటీ చేసిన పాల్వాయి హరీష్ అన్న గెలిచిండు. కోనప్ప సారుకు పాల్వాయి హరీష్ అన్నకు 3000 ఓట్లే తేడా. ఆర్ఎస్ ప్రవీణ్ సారుకు 44,000 ఓట్లు పడ్డాయి. సిర్పూర్ కెంచి ప్రవీణ్ సారు పోటీ చేయకపోతే కోనప్ప సారే గెలిచేది. నన్ను ఓడగొట్టాలనని నా మీద నిల్చుండి నా ఓటమికి కారణమైన ఓళ్లతోటి పొత్తు పెట్టుకునుడేంది, నాతోటి ఒక్క ముచ్చట కూడా చెప్పరా అని హట్టై కారు దిగేతందుకు డిసైడ్ అయిందట కోనప్ప సారు. ఇక ఇప్పుడు అధికారంలో షెయ్యి పార్టీ ఉన్నది కాబట్టి గాంధీ భవన్ దిక్కే చూసి సీఎం రేవంత్ అన్నను కలిసిండ అన్నట్టు. ఇంటి ముంగట పందిరయ్యబోతే ఇల్లు మొత్తం కూలిపోయే పరిస్థితి వచ్చినట్టే అవుతున్నది కారు గుర్తు బీఆర్ఎస్ పార్టీకి. ఒక దిక్కేమో ఎంపీ ఎలక్షన్లల్లా ఎట్లన్నా 16 సీట్లు గెలవాలని పెద్ద సారు ఆలోచనలు చేస్తుంటే, ఇంకో దిక్కేమో సీఎం రేవంత్ అన్నను గెలవనీకి క్యూలు కడుతున్నారు కారు పార్టీ లీడర్లు. ఇంకా ముంగట ఏమైతుందో చూడాలే. మొన్నటిదాకా తెలంగాణ రాజకీయం మేడిగడ్డ సుట్టే తిరిగింది కదా. అధికారంలో ఉన్న షెయ్యి పార్టోళ్ళు కాళేశ్వరం గట్టినప్పుడు అధికారంలో ఉన్న కారు పార్టోళ్ళు 2 పార్టీలోళ్ళు మేడిగడ్డకు పోయినరు. మొత్తం మీరే చేసిండ్రని కాంగ్రెస్ వాళ్ళు, ఉత్తగా బద్నాం చేస్తున్నారని బీఆర్ఎస్ వాళ్ళు. ఇట్లా లొల్లులు పంచాదులు మస్తుగానే అయినాయి. ఇక కాళేశ్వరం కథ ఏందో చెప్పనీకి ఇవాళ ఢిల్లీకి వెళ్ళి ఒక బృందం దిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు గాళ్ళతోని మీటింగ్ పెట్టిండు. మరిగా మీటింగ్లో ఏం మాట్లాడిండ్రు ఏం కథ తెలుసుకున్నదప్పండ్రి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద మాట్లాడనీకి పట్నంలోన్న జలసౌదల ఢిల్లీకెళ్లి విలిపించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ బృందంతోని మీటింగ్ పెట్టిండు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ సారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, కుంగిన మేడిగడ్డ పిల్లర్ల గురించి ఇట్లా ప్రాజెక్టు వివరాలన్నిటినీ ఆళ్లకు పూసగుచ్చినట్టు వివరిచ్చిండట. ఇక నష్టం ఎంత జరిగింది, ప్రాజెక్టును మంచిగా చేయనీకి ఏం చేస్తే మంచిగుంటది, ఇట్లా అన్ని వివరాలు తెలుసుకోనీకి ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు 2-3 వద్దులు ఈయనే ఉంటారట. వాళ్ళు ఇప్పుడు బయలుదేరిపోయారు. మేడిగడ్డ అండ్ రేపు రాత్రి వరకు అన్నారం బ్యారేజెస్ చూస్తారు, ఎల్లుండి సుందిల్ల బ్యారేజెస్. ఇంతలో వాళ్ళకి మా నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళతో మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మీరు మీ ఎంక్వైరీలో మాకు ఒక ప్రాథమిక రిపోర్టుగా కూడా మీకు ఎంత తొందరగా వీలైతే తొందరగా ఇవ్వండి. మేము నెక్స్ట్ స్టెప్స్ వే ఫార్వర్డ్కి మాకు ఒక అడ్వైస్ లాగా కూడా ఇవ్వండి అని చెప్పి వాడికి కోవడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన రిపోర్టు తర్వాతనే కాళేశ్వరం ప్రాజెక్టుకు రిపేర్లు షురూ చేస్తారట. వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ఆధారంగానే బాధ్యుల మీద చర్యలు కూడా తీసుకుంటారట. ఇక ఇంకో దిక్కేమో మా మీద కోపంతో ఉత్తగా రైతులను ఆగం చేయకుండా జల్దిన రిపేర్లు చేపించి రైతులకు నీళ్లు ఇయ్యండ్రని బీఆర్ఎస్ పార్టీలు చెప్తున్నారు. షెయ్యి పార్టీలేమో లేలే కేంద్ర కమిటీలు ఇచ్చిన రిపోర్టు ప్రకారమే మేము ముందుకు పోతాం అని అంటున్నారు. మరి ఢిల్లీకి వెళ్ళొచ్చినాక ఎన్డీఎస్ఏ బృందం ఏం చెప్తుందో, కాళేశ్వరం పంచాది ఇంకేడి దాకా పోతుందో చూడాలి. మరి అందుకే అంటారు మూటనన్నా వెనకకు తీసుకోవచ్చేమో గాని మాటను వెనకకు తీసుకోలేమని. ఓట్లేసే జనాలు జర్రంత అటు ఇటు మాట్లాడినా ఏం కాదు కానీ ఓట్లేపించుకునే రాజకీయంలో ఉన్న లీడర్లు అయితే ఏ కొంచెం అటు ఇటు మాట్లాడినా నవ్వుల పాలవ్వుడేమో గాని వార్తలకు ఎక్కుతారు. అగో ఇప్పుడు గట్ల మాట్లాడే షెయ్యి పార్టీ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి బగ్గ ట్రోల్ అవుతున్నది.
అధికారం పోయినాక చాలా మంది కారు పార్టీ లీడర్లు కాంగ్రెస్ పార్టీల షేరికై కండువలు మార్చుకునుడు పండగ పూట గుడికి పోయినంత కామన్ అవుతున్నది. ఇయాల కూడా గట్లనే పాలకుర్తి నియోజకవర్గంలో చెయ్యిపాటి కండువలేసుకున్నారు కొందరు కారు పార్టీ లీడర్లు. ఈ గాళ్లకు ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటా ఈ లచ్చిండ్రని ఆడున్న చెయ్యిపాటి లీడర్లకు ఎసుంటి నష్టం కాదని ధైర్యం చెప్పుకుంటా అందరూ కలిసి పనిచేసుకోవాలని గిట్ల మాట్లాడకొచ్చింది. రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీ నిజంగానే ఎక్కడ మీకు కనిపించదు. ఇంకా బీజేపీ వాళ్ళు అంటారా, వాళ్ళతోటే ఇప్పుడు పొత్తు. బీజేపీ వాళ్ళతోటి మరి పొత్తుంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్కి బీజేపీ పొత్తు. వాళ్ళతో మనకేం పొత్తుంటుంది? అగ్గో ముంగట కారు పార్టీ ఏడ కానరాదు అని చెప్పుడే కాకుండా పువ్వు పార్టీతోటి అచ్చే ఎంపీ ఎలక్షన్ల పొత్తున్నది అని ఎవ్వలకు తెలియని ఓ నిజం చెప్పింది యశస్విని అక్క. చెయ్యి పార్టీకి పువ్వు పార్టీకి పొత్తు అనుకుంటారా ఇంత క్లారిటీగా చెప్పు మేడం అని పక్కనున్న అన్న అందించే వరకు కాదు కారు పార్టీ పువ్వు పార్టీ పొత్తులున్నాయి అని అనకొచ్చింది. కానీ గిడ చిత్రం ఏందంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల కోసం పొత్తు పెట్టుకున్నది పువ్వు పార్టీ కారు పార్టీ కాదు, ఏనుగు పార్టీ కారు పార్టీ. అంటే బీఆర్ఎస్ బీజేపీ కాదు, బీఆర్ఎస్ బీఎస్పీ. మరి గీ ముక్క అక్కకు తెలియదో లేకపోతే మందిని చూసి అంత తాయిమాయి అయ్యి గిట్లా మాట్లాడి కొసకు ఏదో కవర్ చేద్దాం అనుకున్నదో గాని పాపం నలుగురు మాట్లాడుకునేటట్టు అయింది. బీజేపీ వాళ్ళతోటి మరి పొత్తుంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్కి బీజేపీ పొత్తు. గప్పట్ల ఎలక్షన్ ప్రచారంలోనేమో జై కేసీఆర్ అని అన్నవంటే గప్పుడే రాజకీయంలోకి వచ్చినవు ప్రచారమే కదా అనుకున్నారు. కానీ గిప్పుడు నువ్వు ఎమ్మెల్యే వక్క గిప్పుడు అన్ని తెలుసుకొని అన్నిటి మీద అవగాహన తెచ్చుకొని క్లారిటీగా మాట్లాడాలే, లేకపోతే నీకే కాదు పార్టీకి కూడా డ్యామేజ్ అవుతుందక్క అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్. ఆ పబ్లిక్ ఇప్పుడు రాముల తాత చెయ్యాలి కదా, పిలుద్దాం. పెద్ద మనిషి ఏ మంగడేలుగా పెడుతున్నాడో. తాత ఏం చేస్తున్నావే? అరే వెనుకటి నడిమిట్లా మన ఆశయాలు మనం కప్పుకున్న కండువాలు చేయబట్టి ఇడిపోయినాం కానీ మళ్ళీ ఇప్పుడు మన ఇద్దరం ఇట్లా కలుసుకున్నాడు అయితే మస్తు సంతోషంగా ఉన్నదిరా. ఎయ్ మందు గుద్దు. అరే మనం ఇట్లా కలిసి ఉంటే ఊళ్ళో మనల్ని వీకెటోడేవర్రా. ఈయనకు వడ్లు వాగుల కలిస్తేంది, గొడ్లు గోదాట్లే పోతేంది, చేసేకోలు ఇడిచిపెట్టి ఫుట్టుగా దాక్కుంటా ముచ్చట్లు పెడుతున్నాడు ముచ్చట్లు. ఈయన పెద్ద మైసూరు మహారాజు, వీళ్ళిద్దరు కలిస్తే ఊళ్ళో ఎవ్వలేం చేయలేరట. ఆ వద్దాన్ని హెచ్చరిక చూస్తాను. అరే వెనుకటి ఎట్లా మాట్లాడుతుందా, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు అది నా పేరు చెప్పుకొని దానికి బతికేలేదురా. అయినా కూడా అది సంగడ బింగడ ఎగురుతాను. దీని మంది కొంపలు ముంచే మొక్కలో మొరంగొట్ట. నువ్వు తాగు ముసలోని బల్పు చూడుండ్రి ఎట్లా మాట్లాడుతున్నాడో. సరే గాని ఇవాళ ఎల్లి మళ్ళీ కలిసినట్టు ఇద్దరు కలిసి గీ దుకాణం పెట్టిండ్లు, ఎందుకు గది చెప్పుర్రి? ఇవాళ మేమిద్దరం ఒక్కటైనాం. ఏ ఆశయం కోసమైతే వీళ్ళ సారు బయలుదేరిండో, ఏ తెలంగాణ కోసమైతే మా సారు కంకణం కట్టుకున్నాడో వాళ్ళిద్దరే ఒక్కటైర్రు. ఇవాళ మమ్మల్ని ఇద్దరు మంచి దోస్తులను చేసిర్రు. వెనుకటి ఎయిరా ఆమె అది. ఇంతకు ఆ ఇద్దరెవలు? మీరిద్దరు ఇట్లా మందు విందెందుకు చేసుకుంటున్నారో నాకు ఒక్క ముచ్చట అర్థమైతలేదు ముసలోడా. నీకు ఎన్నడూ ఏ ముచ్చట చక్కగా అర్థమైందని నేను చెప్పింది అర్థమవుతుంది నీకు. వీళ్ళ ఏనుగు మా కారు రెండు కలిసి పొత్తుల సవారీ చేయబోతాయి. అందుకే ఈ ఆనందంలో ఫుల్ మందు వెంజాయ్ గుద్రా. ఇంకో ఫుల్ బాటల్ మందు తెచ్చుకున్నాం. ఓహో, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు లీడర్ గున్న బహుజన సమాజ్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు పొత్తు కలిసిన ముచ్చట తెలుసా? మీరిద్దరు గింతగానం సంతోషపడుతున్నది. అవును, బద్ద శత్రువులైన మా రెండు పార్టీల అధినేతలు ఇద్దరు పొత్తు కలిసి పార్లమెంట్ ఎలక్షన్లలో పోటీ చేయబోతారంటే మా అందరికి ఆనందమే కదా. ఈ 2-3 వద్దులలో మాయావతి మేడంను కూడా కలుపుకొని దేశ రాజకీయాలలో చక్రం తిప్పబోతాడట్రా మా కేసీఆర్ సారు. నీ అవ్వ ఇంట్లో గెలవని మీ కారు పార్టీ సారు ఇక దేశ రాజకీయాలలో ఏం చక్రం తిప్పుతాడే? ఓ అయ్యా, ఇది నేనంటున్న ముచ్చట కాదు, అధికారం పార్టీలు అంటున్న ముచ్చట గంతే. అధికార పసికప్పుళ్ళు అధికారం ఉన్నదని ఏమైనా మాట్లాడతారు. అట్లా అని మా కేసీఆర్ సార్ ఆగుతాడా? అసలుకే ఎన్నికాడుగా అసలే ఏడు అవసరం అయితే ఇంకా ఏరే పార్టీలు ఎవరు కలుతా అన్న కలుపుకొని ముందడికి పోతాడు. చూడు నువ్వు. అరే నీ అవ్వ పొత్తు కలిసుడు కలుపుకునుడు ముచ్చట అటు ఉంచు గాని ముందుగల కారు పార్టీల నుంచి వెళ్ళిపోతున్న వలసలను ఆపితే మంచిగుండుగా. అదే నీ వలసలు పోయేటోళ్ళని ఎంతగానో ఆపుతావా? పోంగా మిగిలిన ఆయిస్తుంది. అది కాదు,
మా కారు 16, మా సారు పారమంత్రి అవుతారు. చూడు నువ్వు అంటావురా మరి రేఖ మందు పోతులేవరా లేకిడా నువ్వే నింపుకుంటావు నీ బతుకురా. అరే నీ మన రాష్ట్ర బిడ్డ దేశానికి ప్రధాని అవుతాడంటే దాన్ని ఎవరు కాదంటారే, మంచిదే గాని నేను అనేది అది కాదు. మీ పార్టీలో అవుతున్న గిలికజ్జాల గురించి మాట్లాడుతున్నా. దేవుకు అలకదక్కుదానా నువ్వు లేనిపోని ముచ్చట్లు చెప్పి మా జనాలకు అనుమానాలు కలిగిస్తున్నావు అనే లేకిడిదానా. ఇక వాళ్ళు ఎవరో పోయినంత మాత్రాన మా కారు పార్టీ ఏం కాదు. ఇంకో ముచ్చట ఏ ఎండకు ఆ గొడుగు పట్టే గోడ మీద పిల్లేసొంచి ఆ లీడర్లు పోతే మాకేం కాదు. కోట్లాది మంది కార్యకర్తలు అండదండలు ఉన్నాయి మా కారు పార్టీకి. ఇంకో ముచ్చట చెప్తాను లాస్ట్కు. ఇగో మా ఆర్ఎస్ పర్వీన్ కుమార్ సార్ సైన్యం కూడా ఉన్నది మాకు. ఏమంటావురా మరి లేకపోతే గాన్నే తేడా కొడుతున్నది పెద్ద మనిషి. ఇన్నొద్దుల సంధి తిట్టుకుంటా తిరిగినగా చిన్నపాటితోని పొత్తు పెట్టుకునుడు ఎందుకు? మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్లలో ఓడిపోతామనే భయానికే చిన్న పార్టీలను కలుపుకుంటున్నాడు అని అంటున్నారే మీ కారు పార్టీలే. నువ్వు విన్నావా చెప్పు, వాళ్ళని పోయి అడుగుతా చెప్పు. ఇప్పుడు బహుజన సమాజ్ పార్టీల ఎజెండా ఏంటిది? బడుగు బలహీన వర్గాలకు న్యాయం సమకూర్చడమే వీళ్ళ పార్టీ ఎజెండా. అంటే అధికార పార్టీ మీద పోరాటం చేసుడు వీళ్ళు. అందుకోసమే ఇప్పుడు మేము అధికారంలో లేవు. అధికారంలో ఉన్న పార్టీ మీద పోరాటం చేసేందుకు మేము ఏ పార్టీతోటైనా కలిసి పనిచేస్తామే లేకిడతాడా. అవును నువ్వన్నది కూడా కరెక్టే గాని కేసీఆర్ సారును ఇన్నొద్దుల సంధి వ్యతిరేకించిన పార్టీతోని పొత్తేంది అంటున్నా గంతే. అక్క గంజ అనుకొని సంపుతే మెడసింపులని ఇరగాల ఈ కారం తక్కువదానా అంటున్నా తింటున్నాను అంటాను. ఈ మాటలు నువ్వు అనేటి లేకుంటే జనాలు ఎవరని అంటాలా? ఎందుకే మాకు లేనిపోయిన అనుమానాలు కలగజేస్తాను? ఏ తుప్పిరి తలకాయ ముసలోడా, లేనిపోని పుట్టించేందుకు నాకేం అవసరం చెప్పు? ఇన్నొద్దుల సంధి ఏ పార్టీతోని పొత్తు పెట్టుకొని మీ కారు పార్టీ ఇవాళ ఈ బహుజన సమాజ్ పార్టీతోని పొత్తు పెట్టుకుంటే ఎవరికైనా అనుమానం కలుగుతుందా కలగదా? ఇన్నొద్దుల సంధి చిన్న పార్టీలతో ఎందుకు పొత్తు పెట్టుకోలేదే మా కారు పార్టీ? ఎర్రన్నలతోటి పొత్తు పెట్టుకొని పోటీ చేసిన వాళ్ళేదా? ఇప్పుడు కూడా గంతే వీళ్ళతోటి కలిసిపోతాం మేము. ఎర్రన్నలను కూడా నడమంత్రాన్ని ఇడిచిపెట్టిండ్లు కదా. వాళ్ళు కాళ్ళల్లో కట్టబెట్టినట్టు ఊరికే గులుక్కుంటుంటే మా కేసీఆర్ సార్ గాలింది. అందుకే మీరద్దు మీ పొత్తద్దు మీ సందన మీరుండ్రు అని ఇడాకులు ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు కలిసేస్తామంటే కలుపుకుంటాం, పొత్తు కలిసే పోరాటం చేస్తాం. ఏమంటారా? ఇది రాజకీయం గిత్తెలా ఉంటుంది. అయితే నీ వార్తలను చదువుకో, మాకు బొచ్చడంత పని ఉన్నది. ఏ ఆంధ్రాలు కదా నీదే నింపుకుంటున్నా పోయా బోసిరికే. అవును నీతోని వదురుకుంటుంటే కూటికొచ్చేదా కాటికొచ్చేదా పో నడవడికెళ్ళి. అరే ఇంతలా ఈ పారి మన 2 పార్టీల పొత్తు కలిసి తెలంగాణలో ఉన్న అన్ని పార్లమెంటు స్థానాలు గెలవాలి. ఏమంటారా? చూసినా అరులా కారు పాటోళ్ళు ఏనుగు పాటోళ్ళతోని పొత్తు కూడిండ్రని తెలిసి మా రాముల తాత గీతీరుగా దావత్ చేసుకున్నాడు. ఈ పొత్తు ముచ్చట తెలిసి ఇప్పటికే కొందరు కారు పార్టీ లీడర్లు నారాజ్ అవుతున్నారట. మరి ఇక సీట్ల పంపకాలు అయినాక ఇంకెంత పంచాది ఉంటుందో. ఈ పొద్దుతోని ఎంపీ ఎలక్షన్లలో ఎవలకు పాయిదా అవుతుందో చూడాలి. ఇక ప్రతిరోజు లెక్కనే ఇవాళ కూడా కొన్ని లిల్లిపుట్ వార్తలు పట్టుకొచ్చేసిన మరి అవి కూడా చూసారు. ఇక తెలంగాణలో గ్రూప్ పరీక్షలకు సర్కారోళ్ళు నోటిఫికేషన్ ఇడిచిండ్రు కదా. ఇక ఎట్లయినా కొలువులు కొట్టాలని రాత్రింబవళ్ళు చదువుకుంటా మస్తు కష్టపడుతున్నారు యూత్ పిల్లగాన్లందరూ. ఇక ఇవాళ సర్కారోళ్ళు గ్రూప్ పరీక్షల డేట్లను ప్రకటించిర్రు. మొత్తం 2734 కొలువులతోని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల తేదీలను బయటికిడిచిర్రు. 563 కొలువులున్న గ్రూప్ 1 నోటిఫికేషన్ కు జూన్ 6న ప్రిలిమినరీ పరీక్ష, అక్టోబర్ 21న మెయిన్స్ పరీక్షను పెడితే 783 కొలువులున్న గ్రూప్ 2 పరీక్షలను ఆగస్టు 7, 8 తేదీల పెడుతున్నారు. ఇక 1388 కొలువులున్న గ్రూప్ 3 పరీక్షలను నవంబర్ 17, 18 డేట్లలో పెడుతున్నామని ప్రకటించిండ్రు సర్కారోళ్ళు. ఇంకేంది మరి గిన్నొద్దులు కొలువులు లేక మస్తు తిప్పలు పడ్డ నిరుద్యోగులందరూ ఇప్పుడు మంచిగా చదువుకొని కొలువులు కొట్టుండ్రి. ఏమంటున్నాం? అమ్మయ్య ఇక తెచ్చిన కాడికైతే ఇలా అన్ని వార్తలు అయిపోయినాయి. ఇక ఇవుల్లా ఇయాల్టి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ జోర్దార్ వార్తలు మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేస్తారు అంటే చూస్తూనే ఉండు హెచ్ఎం టీవీ. నమస్తే.